వేదిక మీదకు వచ్చినటువంటి ప్రముఖులు, పెద్దలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ ఓం స్వరూప్ స్వామీజీ గారికి పాదాభివందనం చేస్తూ, అలాగే ముందుగా కూర్చున్నటువంటి భక్తులకి, ఆర్ష ధర్మోపాసకులందరికీ నా అభివాదములు, శుభాకాంక్షలు. ఇప్పుడు దీప ప్రజ్వలన కార్యక్రమం చేసుకున్న తర్వాత మనం ఈరోజు రూపొందించుకున్న కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దామంటూ అందరినీ దీప ప్రజ్వలన దగ్గర యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః. భారతమాత్రే నమః. మాతాపితృగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ ధర్మపురి క్షేత్రంలో కొలువు తీరిన దేవీ దేవతలందరికీ, అలాగే సద్గురువులు, జగద్గురువులు, అవధూతలు, సమర్థ గురువులు అందరూ కొలువు తీరినటువంటి క్షేత్రంలో అటు గురువులకి ఇటు దేవతలకి కూడా సాష్టాంగ దండ ప్రణామం ఆచరిస్తూ, అక్కడక్కడ ఆలయాలలో దర్శనం చేసుకుంటున్నటువంటి భక్తులకి, అలాగే ఇక్కడ ఆసీనులైనటువంటి భక్తులకి, ఆర్ష ధర్మోపాసకులకి, హైందవ వీరులందరికీ మరోసారి నా ఈ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. దయచేసి ఆలయాలలో దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత అందరూ ఇక్కడికి వచ్చి ఆసీనులైతే మనం ఒక గొప్ప సమాజానికి ఎంతో పనికి వచ్చేటటువంటి వారు, నిరంతరము పనిలోనే నిమగ్నమయ్యేటటువంటి వారు ఎందరో గొప్ప వాళ్ళని మనం ఈ రోజున ఇక్కడికి ఆహ్వానం చేసుకోవటం జరిగింది. ఒక ధర్మాన్ని, ఒక ప్రేమని, ఒక న్యాయాన్ని ఇక్కడ ఆహ్వానం చేసుకున్నాం మనం. కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ఆసీనులైతే మనమేమిటో, ఈ క్రోధినామ సంవత్సరంలో మనం తెలుసుకోవలసిందేమిటో, ఆచరించవలసిందేమిటో, వర్తించవలసిందేమిటో మనకందరికీ కూడా అర్థమవుతుంది. అందుకని మరొక్కసారి నేను భక్త మహాశయులందరికీ ఇక్కడికి ఆసీనులు కావలసిందిగా కోరుకుంటున్నాను. బాధ్యతలను దేవుడిపైకి మోసేసి పెట్టేసి మనం అన్నీ దేవుడే చూసుకుంటాడులే అనుకుంటాం. బాధ్యతలను దేవుడిపైన పెట్టడం కాదు కావలసింది. ఈ ప్రపంచం ఏడల మన బాధ్యత పడడమే మన యొక్క కర్తవ్యం. భగవంతుడు కర్తవ్య స్వరూపుడై ఉన్నాడు, అతడిని ఆరాధించండి అని చెప్పింది వేదం. ఆ వేదాన్ని అనుసరించే బాధ్యత పడేటటువంటి వారికి, కర్తవ్య నిర్వహణలో కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, తాను ఎందుకు పుట్టానో, తాను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చానో ఆ పరమార్థాన్ని తెలుసుకుని బ్రతికే వారికి మనం గౌరవించడం, సన్మానించడం అనేది మన యొక్క తక్షణ కర్తవ్యం. పైగా ఈ కలియుగంలో ధర్మంతో, న్యాయంతో బ్రతకడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. అలా ఎవరైనా జీవిస్తున్నారు అంటే అటువంటి ధర్మానికి, న్యాయానికే మనం ఇక్కడ పూజ చేస్తున్నామన్నమాట. అలాంటి వ్యక్తులను ఈ రోజున మనం ఇక్కడికి ఆహ్వానం చేసుకుని అందరికీ ఆదర్శంగా ఉండడం ఎలాగో, అలాంటి ఆదర్శ పురుషులు కనుక ఆ విధంగా జీవిస్తే ఎలా గౌరవింపబడతారో, ఎలా సమ్మానింపబడతారో తెలుసుకోవడం కోసమే వాళ్ళ జీవితాలను మనం ఉదాహరణగా తీసుకుని మన జీవితాలను కూడా ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి, సరిచేసుకోవడానికి ఇటువంటి వారి జీవితాలు మనకు ఉపయోగపడతాయి. అందుకని ఈ రోజున ప్రతి ఏటా మనం ఉగాది సందర్భంగా వసంత నవరాత్రులు మనం జరుపుకుంటాం. ఈ రోజు నుంచి రేపు శ్రీరామ నవమి వరకు ప్రతిరోజు సాయంకాలం ఈ వేదిక మీద ఎంతోమంది చిన్నారులు, పెద్దలు, కళాకారులందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకుంటూ వాళ్ళకు వచ్చినటువంటి కళలను చక్కగా ప్రదర్శిస్తూ మనలాంటి పెద్దవాళ్ళ యొక్క ప్రశంసలు అందుకుంటూ, సర్టిఫికెట్స్ అందుకుంటూ ఆ బ్రహ్మ సరస్వతుల యొక్క ఆశీస్సులు పొందుతూ రావడం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి సంప్రదాయం. ఆ నేపథ్యంలో ఈ సంవత్సరం మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నటువంటి గొప్ప వ్యక్తి, న్యాయమూర్తి చల్లా కోదండరాం గారు. వారి కుటుంబ నేపథ్యమే చాలా గొప్పది. వారి తండ్రి గారు శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు
ఎంతో నిరాడంబరంగా జీవిస్తూ తాను స్వీకరించిన మంత్రి పదవిని కూడా ఎంతో నిబద్ధతతో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహనీయుడి కడుపున జన్మించినటువంటి వారే శ్రీ జస్టిస్ చల్లా కోదండరామ్ గారు. ఏం చప్పట్లు కొట్టాలని కూడా తెలియదా? వారు కూడా వాళ్ళ తండ్రి గారిలాగానే ఎంతో నిరాడంబరంగా హంబుల్గా ఉంటూ మళ్ళీ ఎవరికి అల్లుడయ్యారో తెలుసా? జస్టిస్ పర్వతరావు గారికి అల్లుడిగా వచ్చారు. వారి కుటుంబంలో కూడా అదే న్యాయం, అదే నిబద్ధత, అదే సేవాభావం. వారి నాన్నగారు ఎటువంటి వారో, మామగారు ఎటువంటి వారే, ఆ వివాహం చేసుకున్న ఆ పద్మ కూడా అటువంటిదే. వాళ్ళ అమ్మగారు కూడా, వాళ్ళ అత్తగారు కూడా ఇదే సేవారంగంలో ఇప్పటికీ కూడా వాళ్ళ గ్రామంలో గోశాలలు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి జస్టిస్ పర్వతరావు గారికి జనక మహారాజుకు రాముడు ఎలా కోదండరాముడు అల్లుడిగా వచ్చాడో ఆయన కూడా అలాగే వచ్చారు. అటువంటి మామగారికి తండ్రికి కూడా జన్మించినటువంటి కోదండరాము గారు న్యాయానికి ప్రతీక, ధర్మానికి ప్రతీక. అటువంటి గొప్ప కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన మహనీయుడు ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా రావడం అంటే ఇక్కడ అమ్మవారు చేసే పని ఏమిటంటే, ఎవరైతే ధర్మంతో న్యాయంతో జీవిస్తారో, జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకుంటారో అటువంటి వారిని తానుగా పిలిపించుకుని ఇక్కడికి వారికి ఆశీస్సులు ఇవ్వడం అనేది ఈ అమ్మ చేసే గొప్ప పని. ఇక్కడ విజయదుర్గమ్మ వాళ్ళందరికీ కూడా విజయాలు సిద్ధింపచేస్తుందన్నమాట. అలాంటి కోదండరాము గారికి నేను సభాపూర్వకంగా స్వాగత సుమాంజలి సమర్పించుకుంటూ నమస్కారాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇంకొక గొప్ప మహనీయుడు అల్లంపూర్ సాయిబాబా గౌడ్ గారు. ఎంత గొప్ప చరిత్ర అంటే, వారి తండ్రి గారు తాతగారు చెప్పినటువంటి విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, నాన్న నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా? అందరికీ చూపునివ్వడానికి. చూపు లేకపోతే ఎంతటి నరకాన్ని నేను అనుభవిస్తామో నేను స్వయంగా తెలుసుకున్నాను. అంటే కళ్ళు లేకపోతే, కళ్ళు కనపడకపోతే అది ఎంత నరకప్రాయమో, అటువంటి నరకప్రాయం నుంచి నువ్వు అందరినీ కూడా కాపాడుతావని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఒక నేత్ర వైద్యుడిగా ఎంతో గొప్ప సేవలు చేయడమే కాకుండా నేత్రహీనులైనటువంటి పిల్లలని 1000 మందిని దేవనార్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా చక్కని విద్య, అలాగే ఈ దేవనార్ లిపి ఈ మధ్యనే అయోధ్య రామాలయంలో అక్కడికి కూడా హనుమాన్ చాలీసా అని వాళ్ళకి దేవనార్ లిపిలో ఇవ్వడం కూడా జరిగింది, పేపర్లో కూడా వచ్చింది. ఆ మహనీయుడు చేసే సేవలు కూడా మామూలు సేవలు కావు. వారికి కూడా ఈ రోజున మనం సన్మానం చేసుకుంటున్నాము అంటే, వారు సాయిబాబా భక్తులు కూడా, వారి ధర్మపత్ని జ్యోతి గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారు కూడా వారికి సహకరిస్తూ ఆ బ్లైండ్ స్కూల్లో పిల్లలందరికీ కూడా సేవలు అందిస్తూ, ఒక్కసారి మీరు బేగంపేటలో ఉన్న దేవనార్ ఫౌండేషన్కి వెళితే ఆ పిల్లలు చేస్తున్న అద్భుతాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ పిల్లల కోసం వాళ్ళు ఏర్పాటు చేసిన లైబ్రరీ చూస్తే మరింత ఆశ్చర్యపోతారు. తెలుసా, మీరు చాలా ఆశ్చర్యపోతారు. అంతటి గొప్ప సేవలు అందిస్తున్నటువంటి ఆ దంపతులు ఇద్దరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారిరువురిని పార్వతీ పరమేశ్వరులుగా నేను ఇద్దరిని కూడా భావించుకుంటూ ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే మరొక గొప్ప డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారు. వారి తండ్రి గారు ఎంతో దేశభక్తి ఉన్నటువంటి వారై తన కుమారుడికి ఆనాటి గోపాలకృష్ణ గోఖలే గారు స్వతంత్ర పోరాటంలో సాధించినటువంటి విజయాలను స్ఫూర్తిగా తీసుకుని తన కుమారుడికి ఆ విధమైనటువంటి నామకరణం చేసి ఉంటారు. మరి వారు తండ్రి పెట్టినటువంటి పేరును సార్థకం చేసుకుంటూ ఒక గొప్ప డాక్టరై హనుమంతుడు సంజీవిని ఎలా అయితే పట్టుకొచ్చాడో లక్ష్మణునికి ప్రాణం పోయడానికి, డాక్టర్ గారు కూడా ఒక గుండెకాయను అలా చేతులతో పట్టుకుని, బాహుబలిలో చూపిస్తాడు చూడండి, అలా చేతులతో పట్టుకుని ఎక్కడికో మైళ్ళ దూరానికి తీసుకుని గుండెను అమర్స్తే అప్పుడు హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా క్లియర్ చేసేసి కుయ్యమంటూ అది వెళుతూ ఉంటే టీవీలో చూస్తున్న మనందరికీ కూడా లబ్ డబ్ గుండె కొట్టుకుంటూ ఉంటే ఆ మహానుభావుడు గుండెను అమర్చి ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు కూడా ఈ రోజున అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. అంటే వారి ధర్మపత్ని కూడా సామాన్యురాలు కాదు, డాక్టర్ వెంకటలక్ష్మి గారు. ఆయనకి గుండెకు చేస్తే ఆ తల్లి పసిపిల్లలకు తల్లిగా మారి తానే మాతృమూర్తి. మా మనవరాలిని కూడా గర్భంలో నుంచి తల్లి గర్భ తీయగానే ఆమె చేతులతో పట్టుకుని వెళ్ళి రెయిన్బో హాస్పిటల్లో ఇంక్యుబులేటర్లో పెట్టారు. అది నాకు బాగా గుర్తు. వెంకటలక్ష్మి గారు కూడా చైల్డ్ స్పెషలిస్ట్,
ఎంతోమంది మాతృమూర్తులు తమ పిల్లల్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆరోగ్యవంతులు చేసిన వెంకటలక్ష్మి గారికి, డాక్టర్ గోఖలే గారికి కూడా సాదరపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, వాత్సల్యపూర్వకంగా, గౌరవపూర్వకంగా స్వాగత సుమాంజలిని ఘటిస్తూ, స్వామీజీ గురించి మీకు చెప్పాను. కోటి దీపోత్సవంలో ఎప్పుడు చూసినా అక్కడ కార్యక్రమాలు, వారు ఇచ్చేటటువంటి హారతి కానీ, వారు చేసే కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా లలితా పరమేశ్వరి ఆదిపరాశక్తి పీఠాన్ని పెట్టి ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతున్నా వారి శిష్య బృందంతో వెళ్ళిన కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్వామీజీకి మరోసారి నేను పాదాభివందనం చేసుకుంటూ మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎందుకు ధర్మపురి క్షేత్రంలో ఈ కార్యక్రమాలు? ఇది ఒక్కటి చెప్పేసి నేను ఎక్కువగా మిమ్మల్ని ఇంకా విసిగించను. తర్వాత కార్యక్రమానికి వెళ్ళిపోదాం. దేవాలయం అనేది సమాజ సంక్షేమ కేంద్రం. ఊరికి దేవాలయం ఎటువంటిదంటే, శరీరానికి గుండె ఎటువంటిదో ఊరికి దేవాలయం అటువంటిది. గుండె ఏం చేస్తోంది? మలినమైన రక్తాన్ని పరిశుభ్రం చేసి ఆయా శరీర భావగాలకి పంపిస్తూ ఉన్నది. మలినమైన మానవ మనసులు ఎప్పటికప్పుడు మలినమవుతూనే ఉంటాయి. అరిషడ్వర్గాలు పేరుకుపోతూ ఉంటాయి మన మనసులలో. వాటన్నింటినీ కూడా ఆ మాలిన్యాన్నంతా కడిగేసి మనల్ని కూడా పరిశుభ్రం చేసేటటువంటిదే దేవాలయము, దేవ ఆలయము. ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి మళ్ళీ తిరిగి వెళుతున్నామో, లయమవుతున్నామో, ఈ ప్రయాణంలో ఎలా ప్రయాణం చేసాం, ఎలాంటి ప్రయాణం చేసాం, ఎలా జీవించాం అని మనల్ని మనం తడిమ చూసుకోవడానికే ఆలయ సంస్కృతి అనేది మన పూర్వీకులు మనకి ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనకి కోర్టులు లేవు, హాస్పిటల్స్ లేవు. ఇవేమీ లేనప్పుడు భారతీయులు ఎలా బ్రతికారు అంటే, దేవాలయాన్ని సమాజ సంక్షేమ కేంద్రంగా చేసుకుని ఎవరైనా అన్నదమ్మలిద్దరు దెబ్బలాడుకుంటే పురోహితుడు అంటే పురమునకు హితము చెప్పేవాడు పురోహితుడు గ్రామంలోని ఇద్దరు పెద్దలు అక్కడ కూర్చోబెట్టుకుని అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి మంచి చెప్పి, ఎక్కడ పుట్టావురా మనం, రామలక్ష్మణులు పెరిగిన గడ్డరా ఇది, అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారా, లక్ష్మణుడు అన్నగారి వెంట వెళ్ళిపోయాడు ఊరిమిళను వదిలిపెట్టి, భరతుడు కూడా పాదుకలు పెట్టుకుని పూజ పరిపాలించాడు కదా, అటువంటి భూమి మీద చరించారా మనం, అక్కడ పుట్టాం మనం, అలాంటి మనం దెబ్బలాడుకోవచ్చా అని ఈ విధంగా ఒక న్యాయాన్ని ఏర్పరిచి ఒక న్యాయస్థానంగా ఉండేది దేవాలయం. అలాగే వైద్యాలయం, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అంటూ తీర్థం ఇస్తాడు. 21 ఔషధాలతో కూడిన తీర్థాన్ని. ఆ తీర్థాన్ని కనుక నువ్వు సేవించినట్టయితే నీకు డాక్టర్తో పని లేదు. 21 ఔషధాలు ఏదైతే ఇందులో ఉన్నాయో అది కనుక నువ్వు సేవిస్తే నీకు డాక్టర్తో పని లేదు అని చెప్పి ఇచ్చేవారు. అన్నదమ్ములు దెబ్బలాడుకుంటే న్యాయస్థానమైంది, ఇక్కడ ఆరోగ్యమైంది. ఆ విధంగా అన్నం లేనివాడు ఎవరైనా ఉంటే గంట కొట్టి పిలిచేవాడు. నీకు ఎక్కడైనా అన్నం దొరకకపోతే ఆకలిస్తే రెండహో ఇక్కడ స్వామివారికి పెట్టిన నైవేద్యం నీకే. నైవేద్యం అంటే నైవైద్యము, వైద్యంతో పనే లేదు నీకు ఇక్కడ ఈ ప్రసాదం స్వీకరిస్తే, నైవేద్యం. అలాగే 6 గంటలకి మళ్ళీ గంట కొట్టి పిలిచేవారు. దేనికోసమో తెలుసా? ఇదిగో ఇందుకోసం. పురాణ ప్రవచనాల ద్వారా, మహనీయుల యొక్క సందేశాల ద్వారా, హరికథలు బుర్రకథల ద్వారా మనకి ఏ వయసు వారికి ఆ వయసుకు తగినట్టుగా గాథలను వివరించి ధర్మ మార్గాన్ని వీడిపోనివ్వకుండా వాళ్ళని రక్షించుకోవడానికి దేవాలయంలో సాయంకాలం 6 గంటలకు మళ్ళీ గంట కొట్టి పిలిచేవారు. ఇలా దేవాలయము సమాజ సంక్షేమ కేంద్రం కాబట్టి ఇక్కడ విద్య, వైద్యము, అన్నం లేని వాడికి అన్నం పెట్టడము, ముఖ్యంగా సాంస్కృతిక పరంగా పిల్లల భారతీయ సంస్కృతిని ఉద్దీపింప చేయడము, రాబోయేటువంటి తరాలకు అంబాసిడర్స్గా తయారు చేసి దేశ విదేశాలలో మన భారతీయ యొక్క వైభవాన్ని దేశ దేశాల్లో చాటడం కోసం బిడ్డలందరికీ కూడా ఇలాంటి వేదికలను ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఒక ప్రచోదనం కలిగించడం, ఈ అన్నమయ కోసం నుండి, ప్రాణమయ కోసం నుండి, మనోమయ కోసం నుండి, విజ్ఞానమయ కోసం నుండి ఆనందమయ కోశానికి చేర్చడానికే ఈ ఆలయ సంస్కృతి మన పూర్వీకులు పెట్టారనేటటువంటి సత్యాన్ని బోధపడినటువంటి వాళ్ళమై ఈ కార్యక్రమాలను ధర్మపురి క్షేత్రంలో ధర్మ ప్రసార కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఒక దీపాన్ని వెలిగిస్తే ఈ దీపాలు వెలిగించినట్టు ఇదిగో ఒక్కొక్కరి జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటే కొన్ని వేల జీవితాలు రూపొందుకోవడానికి ఈ కార్యక్రమాలు ఈ విధంగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ రోజున మనం 2 ప్రముఖ వైద్యులను ఈ రోజున ఇక్కడికి పిలవడం, మీ అందరికీ వాళ్ళ జీవితాల నుండి ప్రేరణ కలిగించడం కోసమే ఈ కార్యక్రమం. ఇలాంటి ప్రేరణను మేము పొందుతాం అనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి.
నిజమే, ఈ క్రోధినామ సంవత్సరం నుండి మా జీవితాలను మేము చక్కబరుచుకుంటాం. ఇందాకనే నేను చెప్పాను, ఒక బాటిల్ పట్టుకొచ్చారు మంచినీళ్ళు, అక్కడ సిప్ చేశారు, ఆ బాటిల్ అక్కడ పారేశారు. ఇక్కడ రోజు ఏం చెప్తున్నారు? గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్తున్నారు. మనం చేస్తున్నది ఉగాది పండుగ, ప్రకృతి పండుగ. ప్రకృతికి కోపం రాదు. నీళ్ళు అలా వృధా చేస్తే, అన్నం అలా వృధా చేస్తే ప్రకృతికి కోపం వస్తుందా లేదా? అందుకని ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. తప్పకుండా మనిషి కనుక ఇంకా మారకపోతే, మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు ఏదో పాట ఉంది కదా, అయినా మనిషి మారలేదని. మనం ఇంకా మారడంలా. కాబట్టి ఇకనైనా ప్రకృతిని ఆరాధించడం అనేటటువంటిది, పంచభూతాలను ఆరాధించడం ఎట్లాగో తెలుసుకోవాలి అంటే, నీటిని ఎంత పొదుపుగా వాడుకోవాలి, అన్నాన్ని ఎంత పొదుపుగా వాడుకోవాలి, ఈ పంచభూతాలను ఎలా ఆరాధించాలి అనేటటువంటిది నేర్చుకున్నప్పుడే అదే నిజమైన విద్య, అదే నిజమైన ఆధ్యాత్మిక విద్య. పుష్పమాలలు, పత్రదళములు, పుణ్యజ అభిషేక కర్మలు, చందనము, కర్పూర హారతి, ఇది మాత్రం కోరుకోదు అమ్మవారు. శ్రేష్ఠ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇదిగో ఇటువంటి వాళ్ళు, అటువంటి శ్రేష్ఠ వ్యక్తులను కోరుకుంటుంది. ఒక ఛత్రపతి శివాజీని కోరుకుంటుంది, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ కోరుకుంటుంది, ఒక రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మి, ఎలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను కోరుకుంటుంది, వ్యక్తిత్వాలను కోరుకుంటుంది. కానీ ఇవన్నీ మన ఆనందం కోసం చేసుకునేవి. మన ఈ ఏదైతే ఈ సత్వరజస్తమో గుణాలు సరైన నిష్పత్తిలో ఉంచుకోవడం కోసం, మన కోసం మనం చేసుకుంటున్నాం, కానీ ఇది దేవుడి కోసం కాదు. కాబట్టి ఇటువంటి ప్రచోదనం ఆలయాల నుంచి ఎప్పటికప్పుడు జరుపుకోవడం కోసమే, ఇటువంటి వారి జీవితాల ద్వారా మనం స్ఫూర్తిని పొందడానికి ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు మనం కార్యక్రమం ఏమిటంటే, రాధిక, ఇక్కడ ఒక కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకోబోతున్నాం. చెప్పాం కదా ఇందాకనే మీకు వైద్యం గురించి. నేను ఇంతకుముందు మన డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు కూడా వచ్చి ఇక్కడ ఒక రోజంతా చాలామంది డాక్టర్స్ని తీసుకొచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు. మనం ఇక్కడ నుంచి ప్రపోజ్ చేసి పంపించిన వాళ్ళకి ఉచితంగా వాళ్ళు కంటి వైద్యం కూడా చేశారు డాక్టర్ గారు. వారికి మళ్ళీ సభాపూర్వకంగా నేను నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఒకసారి గాంధీ హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు నాకు ఒక కనువిప్పు కలిగింది. చాలామంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మెడికల్ క్యాంపులు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు పాపం, లోపల బ్లడ్ ప్రెషర్ ఉందని, వాళ్ళకి షుగర్ ఉందని, వాళ్ళకి ఆ సమస్యలు ఉన్నాయని పని చేసుకున్న వాళ్ళకి తెలియదు. అలా క్యాంపు పెట్టినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకి తెలియకుండా లోపల ఆ విధంగా గురవుతున్నారనే సంగతి బయటపడిన తర్వాత వాళ్ళకి ప్రికాషనరీగా డాక్టర్స్ ఇచ్చిన సలహాల వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడానికి ఒక అవకాశం దొరికింది. అప్పుడు నాకు ఇక్కడే మా పనిచేస్తున్నటువంటి మా మేనేజర్ శ్రీకాంత్ గారికి 350 ఉంది షుగర్. ఆ రోజు డాక్టర్ గారు క్యాంపు పెట్టినప్పుడు భయపడ్డాం. ఆయనకి తెలియదు అప్పటి వరకు ఆయనకి లోపల షుగర్ ఉందని. ఆ తర్వాత ఆయన అశ్రద్ధ చేసేసరికి బ్రెయిన్లో క్లాట్ వచ్చింది. చూసారు, ఇది కనుక అశ్రద్ధ చేస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయని అప్పుడు నా మనసుకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ మనం ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ మాకు ఇక్కడ డాక్టర్ గారు సోమరాజు గారు, ఇంతకుముందు రవివర్మ గారు ఇచ్చేవారు, అవి ఇక్కడే ఉన్నారు. సోమరాజు గారు అలోపతి, ఇక్కడ మనకు ఆయుర్వేదిక్ వనమూలిక వైద్యం చేస్తున్నారు. ఇంకొకటి ఏమిటంటే, ప్రాథమిక చికిత్సాలయాన్ని కూడా ఒక ఇంగ్లీష్ విధానాన్ని కూడా, బ్లడ్ టెస్ట్ చేయడం కానీ, షుగర్ టెస్టు, బీపీ టెస్టు అలాంటివి కూడా చేసి ప్రాథమిక చికిత్సలు ఉంటే బాగుంటుందని దానికి ఒక నామం పెట్టడం జరిగింది. త్వరలోనే ఆ చికిత్సాలయానికి కూడా పునాదులు వేస్తున్నాం. ఇక్కడ ఆయన ప్రారంభించడానికి ఈరోజు ఇద్దరు మంచి మనసున్న వైద్యులు, న్యాయానికి ప్రతీకైనటువంటి మా కోదండరామ గారు, ఈ ముగ్గురు ఇక్కడికి వచ్చున్నారు. కాబట్టి స్వామీజీతో పాటు వారి చేతుల మీదుగా ఈ రోజున ఏ పేరైతే మేము ఇక్కడ ఆ ప్రాథమిక చికిత్సలను పెట్టాలనుకుంటున్నామో ఆ పేరుని వారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన వృతాంబరీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః అశ్వదాయి చ గోదాయి ధనధాయి మహాధనే ధనం మే జషదాం దేవి సర్వకామార్థ సిద్ధయే పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్యజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. పేరు కనపడిందా మీకు? మహాప్రాణదీపం. ఈ చికిత్సాలయం పేరు మహాప్రాణదీపం. ఎందుకో తెలుసా? తల్లులందరికీ చెప్తున్నాను నేను. మీరందరూ కార్తీక మాసం వచ్చిందంటే 365 ఒత్తులు వెలిగించి చేస్తారు కదా. నేనేమంటున్నానంటే
365 ఒత్తులు వెలిగించే తల్లులు 365 రూపాయలు సంవత్సరానికి కనుక మీరు ఇస్తే 1,00,00,000 మందికి మీరు ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు. అందుకనే ఈ మహాప్రాణదీపం అనే పేరిట ఎంతో మంది జీవితాలకి అలా పొడిగడుతున్న జీవితాలను వెలిగించిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ క్లినిక్కి మహాప్రాణదీపం అని చికిత్సాలయానికి పెట్టడం జరిగింది. ఎలా ఉంది పేరు? మహాప్రాణదీపం. ఇప్పుడు ఇక్కడ ఉన్నవి 1,00,00,000 వత్తులు. స్వామీజీ రండి. ఈ 1,00,00,000 వత్తులు కలిగినటువంటి దీపాన్ని ఇక్కడ నిలబడండి. డాక్టర్ గారు, నాన్న కోదండరామ్ గారు రండి. స్వామీజీ దీపం వెలిగిస్తారు. ఈ మహాప్రాణ దీపంలో 1,00,00,000 వత్తులు ఉన్నాయి. ఆ వత్తుల్ని స్వామీజీ వెలిగిస్తారు. వెంకటేష్. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాన్ విశ్వానావేమ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతిం వైరోచనిం కర్మఫలే చతుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యోస్మాన్ స్వస్తిభిరతి దుర్గాన్ విశ్వా పోశ్చ పృథివీ బహుళాన ఉర్వే భవతోకాయతనయాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేదసింధుం నావాదురితాతిపరిషీం అగ్నే త్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమా సధస్తాతు సనః పరుషదతి దుర్గాన్ విశ్వాక్షమద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషకమీడ్యోద్వరేషు సనాచ్చ హోతానవ్యశ్చ సత్సీం స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. ఇప్పుడు మరి డాక్టర్ గారు సన్మానం చేసి మొదలు పెట్టేద్దాం. డాక్టర్ సాయిబాబా గారు కూర్చోండి అన్న, తీసుకోమది. అప్పుడు మేము మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు మా డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు కూడా మాకు వారు సేవా హృదయ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. హృదయ సేవ, సేవా హృదయ, సహృదయ అనే ఫౌండేషన్ ద్వారా మాకు వారు మెడిసిన్స్ కూడా పంపించడం జరిగింది. అవన్నీ గుర్తున్నాయి డాక్టర్ గారు మాకు మీరు అందించినటువంటి సేవలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కార్యక్రమాన్ని మనం వారిద్దరికి సన్మానం చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఇది తెచ్చేసి మొదటిగా శ్రీ అలంపూర్ సాయిబాబా గౌడ్ గారిని సత్కరించుకుంటున్నాం. వారి శ్రీమతి జ్యోతి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలంపూర్ సాయిబాబా గౌడ్ గారు నేత్ర వైద్యులు మరియు దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ వ్యవస్థాపకులు. ఆయన ఒక సామాజిక వ్యవస్థాపకులు మరియు భారతదేశంలోని తెలంగాణలో సికింద్రాబాద్లో స్వచ్ఛంద సేవా సంస్థను చురుకుగా వారి సేవలను అందిస్తున్నారు. వారు భారతదేశంలోని దృష్టి లోపం ఉన్న పిల్లలకు సహాయం అందించే రంగంలో సేవలను అందిస్తున్నారు. వారు అనేక అవార్డులను గెలుచుకున్నారు. వైద్య రంగంలో పద్మశ్రీ, భారతీయ నేత్ర వైద్య పురస్కారం, జాతీయ అవార్డులో PhD అందుకున్న మొట్టమొదటి గ్రహీత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అందించారు. అలాగే వైద్య కమ్యూనిటీ రంగంలో ఆదర్శప్రాయమైన కృషికి డాక్టర్ KR దత్తా అవార్డును, దుష్ట ప్రదాత అవార్డును, రాష్ట్రీయ గౌరవ అవార్డును, ఇండియన్ ఆప్థమాలజికల్ సొసైటీ JS మహాశతాబ్ద అవార్డును కూడా వారు పొందారు. వారిని సత్కరించుకోవడం మన శ్రీధర్మపురి క్షేత్రం ఎంతో గౌరవం అందించుకుంటుంది. మన ఉగాది వేడుకలలో భాగంగా ప్రతి సంవత్సరం మనం ఈ పురస్కార వేడుకలను నిర్వహించుకుంటూ ఉంటాము. ఈ పురస్కారాలలో మనం ఇంతటి ప్రాముఖ్యమైన వ్యక్తులను పురస్కరించుకోవటం మనం ఎంతో అదృష్టం చేసుకున్నాంగా భావించుకుంటున్నాం.
जाय प्रसंय साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समेन् कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम ध्रुवन्ते राजावृणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्तेन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् पुनस्त्वादित्या रुद्रावसवस्समिन्धतां पुनर्ब्रह्माणो वसनेधयज्ञैः गृहतेन त्वं तनुवो वर्धयस्व सत्याः सन्तु यजमानस्य कामाः अश्वदायि च गोदायि धनधायि महाधने धनं मे जुषतां देवी सर्वकामार्थसिद्धये। బాబా గౌడ్ గారికి వసంత నవరాత్రి సందర్భంగా క్రోధి ఉగాది శుభ సందర్భంగా నేత్ర సంజీవి బిరుదం సమర్పిస్తూ నేత్ర సంజీవి అనే బిరుదం సమర్పిస్తూ సన్మాన అక్షర సుమాంజలి. నేత్ర వైద్య శిఖామణి దీపమా, నేత్ర ద్రష్ట, నయన ప్రకాశమా, సాయి వైద్యోత్తిష్ట, చీకటోళ్ల లోకానికి పొద్దుపొడుప, అమావాస చంద్రుళ్ల పాలిట నేత్ర పర్వమా, బ్రెయిలీ లిపి నింపిన కంటి భాషకు నయనాభిరామాన్ని అందించిన స్రష్ట, రామాయణామృతంతో హనుమాన్ చాలీసా శక్తి నింపి అంధజగానికి దివ్య దృష్టిని ప్రసాదించగలిగిన సేముషి, పెంజీకట్టి విదిలించి కాంతి విరజిమ్మే నేత్ర సంజీవి అనే బిరుదు సమర్పిస్తున్నది ధర్మపురి క్షేత్రం. పులకించి తరిస్తున్నది ప్రతి కనుపాప, ఇది సత్యం. డాక్టర్ సాయిబాబా గౌడ్ సృష్టిలో దృష్టి ప్రసాదించే గాడ్. మీ మనోనేత్రం ఒక వికసిత పద్మశ్రీ మంతం. జాతీయ స్థాయిలో అత్యున్నతం ఆదర్శం మీ వైద్య విధానం. నేత్ర వైద్యం ఒక వంక, సామాజిక సేవా దృక్పథం మరొక వంక. స్వచ్ఛందంగా నియో అక్షరాస్యుల కోసం మీరు మీ కనులు అంటూ దేవనార ద్వారా దివ్యాంగుల అంధబాల్యాల ఆలంబనం, వైద్యునిగా దృష్టి ప్రదానం, రచయితగా అక్షర ప్రవాహం. సాయిబాబా అంటేనే ఒక దివ్య పదం. మీ అనితర అసాధ్య కృషికి వరించిన అవార్డులు ఎన్నో. వైద్య రంగంలో మీ నేత్రజ్ఞతకు భారతీయ నేత్ర వైద్య పురస్కారం, మీ ఆదర్శప్రాయమైన కృషికి డాక్టర్ కెఆర్ దత్తా పురస్కారం, దృష్టి ప్రదాత అవార్డు, రాష్ట్రీయ గౌరవ అవార్డు, ఆల్ ఇండియన్ ఆప్థాల్మలాజికల్ సొసైటీ ఇచ్చిన అవార్డు, ఈవి శ్రీనివాసన్ అవార్డు. పురస్కారాలకే పురస్కారం మీ వ్యక్తిత్వ సౌరభం. సాయి గారు, అంతర్ముఖానంద గురువర్యుల సారథ్యంలో మీరు నిర్వహించిన సత్సంగం అందించిన ప్రవచన సారం, బ్రెయిలీ లిపిలో రామాయణం, అయోధ్యరాముని సన్నిధానం చేర్చిన వైనం మీ విశాల ఆశయాలకు నిర్వచనం. మీ ధర్మపత్ని జ్యోతి మీ జీవన ఖ్యాతి. అపూర్వ ధర్మాచరణ, ధార్మిక యోగ అనుసరణ మీ దాంపత్యానికి అనుపమాన ప్రేరణ. సాయి జ్యోతి స్వరూపులై శతమానం భవతిగా అలంపూర్ శక్తిపీఠం మూలశక్తి జోగులాంబ వారి దివ్య కటాక్ష వీక్షణాలు మీపై నిరంతరం కురియాలి. మీ కాంతి యాత్ర చిరంతనం కొనసాగాలి. వసంత నవరాత్రి సందర్భంగా క్రోధి ఉగాది శుభాభినందనలతో మీ భారతీయం సత్యవాణి, ధర్మపురి క్షేత్రం, మియాపూర్, హైదరాబాద్, శ్రీ విజయదుర్గాదేవి ఆశీస్సులతో. గుంటూరు వైద్యశాలలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు వృత్తిలో ఫిజిషియన్ సర్జన్గా సుపరిచితులు. ఫస్ట్ సక్సెస్ఫుల్ హ్యూమన్ టు హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అండ్ ఫస్ట్ సక్సెస్ఫుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ ఇంప్లాంటేషన్ ఆఫ్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మినిమల్ యాక్సెస్ కార్డియాక్ సర్జరీ ఇన్ ఇండియా. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సహృదయ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ని స్థాపించిన గొప్ప వ్యక్తి శ్రీ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారు. వారిని సత్కరించుకోవటం మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. శ్రీ ధర్మపురి తరఫున వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓం యమదదాత్ర భసంవరునచ్యుతం దివో దాసంవధ్యేశ్వాయ దాశుషే
या शश्वन्तमा चखादा वसम्पनिं दाते दात्राणि दविषा सरस्वती यं युष्मे बिर्भे सखा इवार्जत्सानुगिरीणां दविषेभिरोर्मिभिः पारावदग्नेमवशेष वृत्तिभिः सरस्वती मा विवासे मद्धीतिभिः सरस्वती देवनिधो निबर्हय प्रजां विश्वस्य वृषायस्य मायनः उदच्छितिभ्यो वनेरविन्दो विषमेभ्यो अश्रवो वाजनीवती प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतो यस्वा देवी सरस्वत्युपब्रूते दने हिते इन्द्रन्नवृत्रतूर्ये त्वन्देवि सरस्वत्यवावाजेष्वाजनी तदा पूषे वनस्तनिम् उतस्या न सरस्वती घोरा हिरण्यवर्तनेः उत्तरग्निवष्टुस्तुतिं यस्या अनन्दो हृदस्वेशश्चररा नावः अमश्चरतिरोर्वतो सा नो विश्वा अदिद्विषश्वश्रूरण्या अर्तावरी अर्तन्नहे एव सूर्य మైండ్లు పోతున్నాయి, పెద్ద వయసు వచ్చేస్తుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు వైద్య నారాయణులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారికి ఈ వసంత నవరాత్రి సందర్భంగా, క్రోధి ఉగాది శుభ సందర్భంగా హృదయ విశారద బిరుదం సమర్పిస్తూ, విశారద అంటే నిపుణులు అనే అర్థం, హృదయ విశారద అనే బిరుదం సమర్పిస్తూ సన్మానాక్షర కుసుమాంజలి. హృదయాలయంలో ప్రతిష్ఠించుకోవలసిన వైద్యనారాయణ స్వరూపం, కార్డియోథొరాసిక్ వైద్య చికిత్సకు పద్మశ్రీ ప్రాభవం, సహృదయ సమాజాంకిత సేవలకు స్ఫూర్తి మంత్రం. హృదయ విశారదాన్ని సమర్పిస్తున్నాం బిరుదం. గోపాలకృష్ణ గోఖలే అంటే ధన్వంతరికి ప్రతిరూపం. గోపాలకృష్ణ గోఖలే అంటే ధన్వంతరికి ప్రతిరూపం. గర్భగుడిలో మోగే ప్రాణశబ్దానికి అసలైన అర్థం, గుండె గర్భగుడిలో మోగే ప్రాణశబ్దానికి అసలైన అర్థం. ఆళ్లవారు గుండెలు మార్చబడునని నాటకం వేశారెవరో, కానీ మీరు గుండె మార్పిడి చేసిన అద్భుతానికి తెలుగు రాష్ట్రాలే తొలి లయలు. ఆ హనుమంతుడు సంజీవని తెస్తే మీరు మనిషి గుండెను నవజీవనిగా దీవించారు. గడిచిన కాలంలో ఎన్నో జీవన తరంగాలు, పదుల గుండెలు గోఖలే లేక మీ దయగా ప్రవహిస్తున్న సత్యాలు, గురి కుదిరి ప్రాణవాయువులు పీలుస్తున్న లబ్ డబ్బులు. హృదయ హితైషి LVAD వైద్య విధానానికి మీరొక వరఫలం. భారతావనికే మీరు హృదయ సూచిక, ఇది సత్యం. సర్జన్లు సజ్జనులు సకల ఆయురారోగ్య భాగ్య విధాతలు. సతి శ్రీమతి వెంకటలక్ష్మి శిశు ప్రపంచానికి వైద్య సంహిత. సత్యంగా మీ హృదయ బాంధవి, పసికోనల ప్రాణ సంజీవి. అనన్యం అపూర్వం, అన్యోన్యం మీ దాంపత్యం, అనితర సాధ్యం మీ ఇరువురి వైద్య మహాసంకల్పం. మాతృహృదయంతో ఆమె, పితృప్రేమతో మీరు, మీకు మీరే సరిలేరు ఇంకెవ్వరు. సమాజాంకిత ప్రాణప్రదాతలైన మీ ఇరువురికి జేజేలు పలుకుతున్నది ధర్మపురి క్షేత్రం. ఈ క్రోధి ఉగాది శుభ సందర్భం మిమ్మలను సత్కరించుకోవడం మా భాగ్యం. శతమానం భవతిగా మీ సేవలుండాలి. శుభోజ్జయం. వసంత నవరాత్రి శుభాభినందనాలతో మీ భారతీయం సత్యవాణి, ధర్మపురి క్షేత్రం విజయదుర్గాదేవి ఆశీస్సులతో మీకు అందిస్తున్న హృదయ విశారద. ధర్మపుర క్షేత్రం ఎంతో విశేషమైనటువంటి ఈ క్షేత్ర దర్శనం అదృష్టానికి ఆలవాలమైనటువంటిది. ఇక్కడ తల్లి దర్శనము చాలా విశేషమైనటువంటి ఆశీస్సులు అన్నమాట. ఈరోజు ఈ ఉగాది సందర్భంగా ప్రముఖులని, ఇక్కడ సన్మానించుకున్న ఈ యొక్క సత్యవాణి తల్లి, భారతీయం సత్యవాణి తల్లి వారు ఏర్పాటు చేశారు. ఇక్కడ విశేషంగా పద్మశ్రీ సాయిబాబా గౌడ్ గారు విశేష సేవలకి ఇక్కడ విశేష పురస్కారం మన సత్యవాణి తల్లి జరిపించారు. అమ్మవారి యొక్క
అమ్మవారి యొక్క విశేష ఆశీస్సులు వారికి సర్వదా శతదా అనుగ్రహం ఉండాలని మా ఆశీస్సులు. పద్మశ్రీ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారి యొక్క ఇక్కడ ఈ అమ్మవారి కృప అపారముగా వారికి కలగాలని, ఆశీస్సులు పొందాలని మా యొక్క విశేషమైన ఆశీస్సులు ఈ పండగ రోజు ఆశిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి చల్లా కోదండరామ్ గారికి అమ్మవారి యొక్క కృప విశేషంగా ఉండాలని, వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలి మేము మా వంతుగా మేము ఆశీర్వదిస్తున్నాము. ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా అమ్మవారి అనుగ్రహము సర్వదా శతదా ఉంటుంది. శుభం. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ కార్యక్రమం శాంతి మంత్రంతో ముగుస్తుంది. తర్వాత పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా సిద్ధమై వచ్చారు. ఈ వసంత నవరాత్రులు బ్రహ్మ సరస్వతులకి అక్కడ కలశం పెట్టి పూజ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు ఉగాది అంటున్నాం, తెలుగు సంవత్సరం అంటున్నాం, తెలుగు ఉచ్చరించడం కూడా రావడం లేదు. తెలుగు పదాలను కనుక మనం ఎంత బాగా ఉచ్చరిస్తే, ఒకసారి పి జనార్దన్ రెడ్డి గారు వచ్చారు ఆలయానికి. అన్న ఇక్కడ ఒక ఆచారం ఉన్నది అన్నారు. ఏంటమ్మా చెప్పన్నారు. తప్పకుండా ఒక తెలుగు పద్యం పాడితేనే అమ్మవారు పంపిస్తుంది అన్న ఇక్కడి నుంచి అంటే, చెల్లెమ్మ నాకు రాదు కానీ నువ్వు చెప్పు నేను అంటానులే అన్నారు. అప్పుడు అన్న చెప్పు అన్నాను. ఏంటక్క చెప్పు నేను చెప్తా అన్నాడు. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బు నితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అని చెప్పమంటే అన్న చక్కగా చెప్పి వెళ్ళాడు. ఇది ఒక సంప్రదాయం. అందుకనే అక్కడ చక్కగా పిల్లలకి ఆ డమరుకోలో నుంచి ఏ విధమైతే పరమశివుడి యొక్క డమరుకోలో నుంచి శబ్దాలు వచ్చాయో ఆ శబ్దాలే మనకి భాషగా ఎలా పుట్టిందో కూడా నేటి తరానికి తెలియచేయాలని అక్కడ సువర్ణాక్షరాలతో ఆ బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక తపన, ఇది ఒక తపస్సు. ఈ పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, జ్ఞానభూమి అని బిరుదులు కలిగింది ఒక్క నా పుణ్య భారతదేశం మాత్రమే. అందుకని అన్నమయ్య అంటాడు, అన్నమయ్య సినిమాలో 32,000 కీర్తనలు రాయించుకున్న ఇంకా వెళ్ళిపోతావా, మరి నాకు సేద తీర్చవా అని అడుగుతాడు. అడిగితే అలసిపోయాను స్వామి, అలసిపోయావా అని అడుగుతాడు వెంకటేశ్వర స్వామి. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటాడు, మారువేషంలో ఉన్న వెంకటేశ్వర అన్నమయ్య అంటాడు, అలసిపోయినా అసలే పోయినా పోయేదే ఉంది నీ సేవలో అంటాడు. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈ భారతమాత సేవలో, ఈ పుణ్యభూమి మనందరికీ ఇచ్చినటువంటి జ్ఞానభూమిలో, ఇందులో అసలే పోయినా అలసిపోయినా పోయేది ఏముందనే భావనతోనే నేను ఇలా అడుగులు వేసుకుంటూ వెళ్ళడానికి అక్కడ కూర్చున్న దుర్గమ్మ నన్ను ఎంచుకొని ఈ విధంగా మీ అందరికీ సేవలు అందించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ తల్లికి ప్రణమిల్లుతూ, తెలుగు భాషను పిల్లలకి తప్పకుండా నేర్పండి. అది ఉచ్చరిస్తున్నప్పుడే 72,000 నాడులు కూడా చైతన్యవంతమై మనను ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. మీకు తెలుసా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీరు ఇవ్వవలసింది తలనీలాలు కాదు, ఆభరణాలు కాదు, నగలు కాదు, డబ్బులు కాదు హుండీలో వెయ్యవలసింది. స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక తెలుగు పద్యాన్ని కనుక చెబితే ఆయన సంతోషపడతాడని చెప్పాడు. మీకు తెలుసా ఈ విషయం? చెప్తాను వినండి, ఇది ఒక్కటి చెప్పి ముగించేస్తా. పిల్లలు పట్టుకొచ్చారు కాబట్టి తల్లులకు చెబుతున్నా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుగులో మాట్లాడండి. ఆయన ఏం కోరుకున్నాడు? శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు రాత్రిపూట పవళింపు సేవ అయిపోయిన తర్వాత తిరుచానూరు వెళ్తారు పద్మావతి అమ్మవారిని కలవడానికి. ఒకరోజు అలాగే పద్మావతి అమ్మవారిని కలవడానికి వెళుతూ ఉన్నప్పుడు నారద మహర్షి మహతిని వీడుకుంటూ వచ్చాడు స్వామి ఎదురుగా.
ఇదేంట్రా బాబు ఈ టైంలో ఈయనొచ్చి పడ్డాడని స్వామివారు మనసులో అనుకుంటున్నారు. ఈలోపు వచ్చేశాడు గబుక్కున, స్వామి స్వామి నాకు ఒక సస్పెన్స్ ఉన్నది స్వామి, ఎన్నాళ్ళ నుంచో నేను తీర్చుకోలేకపోతున్నాను, ఇవాళ నా డౌట్ మీరు క్లియర్ చేయవలసిందే ఎలాగైనా అని పట్టుబడతాడు. అదేమిటయ్యా అక్కడ తొందరగా వెళ్ళాలి, వెళ్ళకపోతే వెన్నెల బొమ్మ అలుగుతుంది, రాకపోతేనేమో సుప్రభాత సేవకి మళ్ళీ పూజారులు అలుగుతారు నా మీద, నన్ను పోనీవయ్యా అంటాడు స్వామి. కాదు స్వామి ఇవాళ ఏమైనా సరే మీరు చెప్పి తీరాల్సిందే అంటాడు నారద మహర్షి. సరే సరే కానీ అదేడు తొందరగా చెప్పన్నాడు. ఏం లేదు స్వామి, ఆనాడు భృగు మహర్షి మీ గుండెల మీద తాడనం చేసినప్పుడు తన్నినప్పుడు అలిగి వెళ్ళిన లక్ష్మీదేవి కొల్హాపురంలో కదా ఉన్నది, మరి అక్కడికి వెళ్లకుండా మీరు ఇందుకు ఇక్కడున్నారు, ఇది నాకు తెలియట్లేనటువంటి ఛేదించలేని రహస్యంగా మారిపోయింది, చెప్పవయ్యా దీనికి సమాధానం అంటాడు. స్వామివారు చెప్పలేక తలకాయ అలా వంచుకుని నవ్వుకుంటూ ఉన్నారు, చెప్పడలా తలగొక్కుంటున్నారు. చెప్పండి స్వామి త్వరగా, నేను తీర్చుకోలేకపోతున్నాను, కడుపు ఉబ్బిపోతుంది, నాకు త్వరగా చెప్పండి. పద్మావతి కోసమా? కాదయ్యా అన్నాడు. ఏంటి పద్మావతి కోసం కాదా? మరి ఎవరి కోసం? భక్తుల కోసమా? అది కొంతవరకు కరెక్టే కానీ అంతా కరెక్ట్ కాదన్నాడు. ఏమిటి పద్మావతి కోసము కాదు, భక్తుల కోసము కరెక్ట్గా కాదు అంటే మరి ఎవరి కోసం ఉన్నారు ఇక్కడ మీరు అంటే, అప్పుడు స్వామి చెప్పింది, నేను ఎందుకు ఎవరి కోసం ఉన్నానో చెప్పనా? భాష కోసం. భాష కోసం. భాష కోసమా? ఏ భాష కోసం? తెలుగు భాష కోసం. అవునా, ఎందుకు స్వామి అంత ప్రేమ అంటే, అందులో ఉన్న శ్రీకారం అనేది ఏదైతే ఉన్నదో అదంటే నాకు చాలా ప్రీతయ్యా, అందుకే శ్రీనివాసుడిగా మారిపోయాను. ఎందుకంటే అంత పెద్ద చతుర్వేదాన్ని కూడా 4 పంక్తుల్లో పద్య రూపంలో చెప్పగలిగినటువంటి శక్తి, ప్రతిభ ఒక తెలుగు పద్యానికి ఉన్నదయ్యా. ఆ శ్రీకారమైన అలంకారం ఉన్నది, అది నాకెంతో చాలా ఇష్టమయ్యా, అందుకు నేను ఇక్కడ కొలువు తీరాను. నాలో నుంచి అన్నమాచార్యను సృష్టించుకుని 32,000 కీర్తనలు రాయించుకుని నేను తరించడానికే ఇక్కడ నేను కొలువు తీరాను అన్నాడు స్వామివారు. ఇది మన తెలుగు భాష యొక్క వైభవం. కాబట్టి పిల్లలకి తెలుగు భాషను నేర్పండి. అలా అన్నప్పుడు మీ నాలుక మడత పడుతూ ఉన్నప్పుడు నాలుకకు ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. అలా అనేది ఇంగ్లీష్లో లేదు. ప్రాణ అని రాయాలి అంటే ఇంగ్లీష్లో ఎన్ఏ అని రాస్తాం, నాకు లేదు అక్కడ. చూసారా? ఇñ లేదు, అణ లేదు, ఇణి లేదు. అందుకే ఐవోన్ రుల్రు ఏవో జబంగ్ ఐవో జబకర్దష్. చూసారా? ఇవన్నీ కూడా మనకు ఆ ఢమరుకులో నుంచి వచ్చినటువంటి శబ్దాలు మనకి భాషగా వచ్చినాయి. అంటే ఆ భాష అన్నప్పుడే కపాలభాతి జరుగుతోంది, యోగా ప్రక్రియ ఆటోమేటిక్గా జరుగుతోంది, మనలో ఆరోగ్యవంతులం అవుతున్నాం. నిత్యానందకరి అనే శ్లోకాన్ని జగద్గురు శంకరాచార్య చెప్పిన ఐగిరినందిని స్తోత్రాన్ని కానీ గొంతెత్తి మీరు పాడి ఒక్కసారి మీ శరీరాన్ని మీరు తడిమి చూసుకోండి. డాక్టర్ గోఖలే గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. డాక్టర్ గారు మీ బిజినెస్ పాడు చేస్తున్నారని అనుకోకండి. ఎందుకనంటే లోపల మీకు ఇక్కడ బ్లాక్ ఉంది, అక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, మీకు స్టంట్ వేయాలి, అదే వేయాలి, ఇదే వేయాలి అంటున్నారు. ఎప్పుడైతే మీరు ఉచ్చరిస్తారో గట్టిగా, అది ఆ బ్లాక్స్ అన్నీ కూడా అలా ఊదివేయబడి హాయిగా మీకు రక్త ప్రసరణ జరగడానికి మన సంస్కృత భాషకు ఉన్నంత పవరు, మన తెలుగు భాషకు ఉన్నటువంటి పవరు ఏ భాషకు లేదు. కాబట్టి ఈ తెలుగు సంవత్సరాది శుభ సందర్భంలో తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగును మన పిల్లలందరికీ నేర్పిద్దామంటూ ఈ 9 రోజులు కూడా సాయంకాలం వేళ తప్పకుండా అందరూ వస్తూ ఉండండి. చిన్నపిల్లలు చక్కగా ప్రదర్శిస్తున్నారు, భగవద్గీతలు చదువుతున్నారు, సంగీత ఇప్పుడే మీరు చూశారు మన ఋషుల్ని, అద్భుతంగా వాళ్ళు చక్క శ్లోకాలు చదువుతున్నారు, గద్యాలు, డాన్సులు, సంగీతం, ఇవన్నీ కూడా ఈ 9 రోజులు పిల్లల కోసం పెట్టడం జరిగింది. కాబట్టి శరీరానికి ఆహారం ఎటువంటిదో మనసుకి కూడా ఆహ్లాదం అంతటి అవసరం ఉన్నది. కాబట్టి ఆహ్లాదం సత్యం శివం సుందరంతో కూడిన లలిత కళలలో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఆర్ష ధర్మోపాసకులారా, హైందవ వీరులారా, మరొక్కసారి మీ అందరికీ పిలుపునిస్తున్నా ఈ వేదిక మీదకి. ఇది చక్కగా వినియోగించుకోండి, బిడ్డలను పట్టుకురండి, ఇంట్లోనే సెల్ ఫోన్ తగలబెట్టిరండి, ఇక్కడికి వచ్చి కాసేపు ఉండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ఆన్ చేసుకోండి. రాత్రిపూట 1 గంట వరకు పడుకోండి, ప్రొద్దున్నే 11 గంటలకు లేవండి. సూర్యుడిని చూడమాకండి, సూర్యుడిని చూడొద్దు. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డి విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోండి. ఇది కదా మనం అందుకోబోయే సందేశం. ఇలా వద్దు, రండి, ప్రకృతిలో మమేకమవుదాం. ఇందాక చెప్పారే పర్యావరణాన్ని సంరక్షించుకుందామని చెప్తూ మీరందరూ ఇంత శ్రద్ధగా కూర్చున్నందుకు, ఆలకించినందుకు మరోసారి ప్రేక్షక మహాశైలికి కూడా
నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాపం పిల్లలు ఎంతో ఉత్సాహంతో వారి యొక్క ప్రతిభని ఇక్కడ మీకు ప్రదర్శించడానికి డాక్టర్ ఉషా గాయత్రి గారి శిష్య బృందం చక్క డాన్స్ చేస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. అందరికీ తర్వాత భోజనాలు ఉన్నాయి. పిల్లల్ని కాసేపు ఆశీర్వదించండి. ఇంకా మనం ఇంట్లో ఉంటే ఈ టైంకి ఇంకా భోజనం చేయమనుకుంటా, కొంచెం లేటుగానే చేస్తాం. పొద్దున ఆల్రెడీ గారెలు, ఉప్మా ఏదో తినేసి ఉంటాం, పులిహోర ఇవన్నీ కూడా ఇంట్లో బొబ్బట్లవి. కాబట్టి కాసేపు పిల్లల కోసం కేటాయించి భోజనాదులు ముగించుకుని వెళ్ళవలసిందిగా ధర్మపక్షాన మీ అందరికీ మరోసారి వినమ్రపూర్వకంగా తెలియజేసుకుంటూ, జై భారత్, జై హింద్. ఒక్కసారి శాంతి మంత్రం. ఈ కవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఈ క్రోధనామ సంవత్సరం అందరికీ కూడా అరిషడ్వర్గాలను దూరం చేసి ఈ ప్రకృతి యొక్క క్రోధానికి గురి కానివ్వకుండా మా అందరినీ కాపాడు తల్లి అంటూ ప్రార్థిస్తూ శాంతి మంత్రం. స్వస్తి.